వ్యాఖ్యలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. యాక్టివ్ రోల్ పోషించారు. అసలు ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించింది కూడా టీడీపీలోనే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ విషయానికి సంబంధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 2014, 18, 23 ఇట్లా వరుసగా టీడీపీలో ఉన్నప్పటికీ తర్వాత ఇదైతే రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పర్సన్ అంత ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ సేవలకు సంబంధించి ప్రజలు ఈ మృతిని ఏ విధంగా తీసుకుంటున్నారని డీటెయిల్స్ తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితమే కన్ను మూశారు. ఏఐజీ హాస్పిటల్లో గత 3 రోజులుగా చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కాసేపట్లోనే బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు హాస్పిటల్ కి చేరుకోబోతున్నారు. ఎప్పుడైతే ఆయన అనారోగ్యానికి గురై హాస్పిటల్ కి తరలించారో అప్పుడు వెంటనే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఆయన్ని డాక్టర్లతో మాట్లాడారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత వైద్యులను కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కోలుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని చెప్పేసి కూడా ఆకాంక్షించారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున 5:25 ఆయన కన్నుమూసినట్టుగా కూడా వైద్యులు ప్రకటించారు. ఇంకా అంతకంటే ముందే ఈ రోజు రాత్రి బీఆర్ఎస్ నుంచి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఉదయం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ హాస్పిటల్ కి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారని చెప్పేసి కూడా ప్రకటించారు. అంతలోనే ఆయన మరణ వార్త తెలిసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులైతే ఇటు శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇటు బీఆర్ఎస్ నేతలు హాస్పిటల్ కి చేరుకోబోతున్నారు. ఇంకా ఆయన భౌతిక కాయాన్ని కాసేపటి తర్వాత హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించే అవకాశం ఉంది. ఇంకా గోపీనాథ్ గత 3 పర్యాయాలుగా ఆయన జూబ్లీహిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో ఆయన టీడీపీ నుంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత 2 పర్యాయాలు ఆయన విజయం సాధించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్రమైనటువంటి అంటే ఆయన డయాలసిస్ పేషెంట్ అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ట్రాన్స్ప్లాంట్ జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఆ సమయంలోనే కార్డియాక్ అరెస్ట్ గురై ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూయడం బీఆర్ఎస్ వర్గాలను విషాదంలో ముంచింది అని చెప్పాలి. ఇక ఆయన కుటుంబంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ కుమారుడితో పాటు ఆయన కొడుకు కూడా ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఆ కారణంగా వాళ్ళ మధ్య చాలా సన్నిహితంగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా కేటీఆర్ సతీమణి శైలిమ వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఆమె మాట్లాడడం జరిగింది. అప్పటికే కేటీఆర్ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే హాస్పిటల్ కి వెళ్లి గోపీనాథ్ అందుతున్నటువంటి వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షించారు. కానీ వైద్య చికిత్సకు గోపీనాథ్ ఇక రెస్పాండ్ కాలేనట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు.
రైట్, మనం చూస్తున్నాం 5వ తేదీ నుంచి కూడా గుండెపోటుతో ఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, గత కొన్ని రోజులుగా కూడా ఆయన అనారోగ్య కారణంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ రోజు ఉదయం ఇక లేరు అంటూ కూడా డాక్టర్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గోపీనాథ్ ఈ రోజు ఉదయం 5:45 మ్యాచ్ హార్ట్ అటాక్ తో చనిపోయినట్టు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 2:56 మ్యాచ్ హార్ట్ అటాక్ ని ఏఐజీ ఆసుపత్రిలో చేరినటువంటి మాగంటి గోపీనాథ్ కు ఏఐజీ ఆసుపత్రి వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కూడా ఆయనకు పూర్తిగా వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగించారు. దీంతో ఈ నెల 5వ తేదీ నుంచి కూడా ఆయన సంబంధించినటువంటి చికిత్స కొనసాగించినప్పటికీ కూడా స్పందించట్లేదని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 2:56 సంబంధించి ఆ రోజు ఆయన అడ్మిట్ చేసినట్లు కూడా ఏఎన్జీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కానీ ఆ చికిత్స కొనసాగుతుండగానే ఈ రోజు ఉదయం 5:45 ఆయన మరణించినట్టుగా అధికారికంగా ఏఎన్జీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పటికీ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. టీడీపీ పార్టీ నుంచి కూడా మొదటి నుంచి కూడా రాజకీయ ప్రవేశం చేసినటువంటి మాగంటి గోపీనాథ్ కు మంచి పేరుంది. ఎన్టీఆర్ ఆశయాల కోసం ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని టీడీపీ పార్టీలో ఓవైపు విద్యార్థి నేతగా యువనేతగా ఆయన చాలా కాలంగా పనిచేస్తూ వస్తారు. 2014 నుంచి ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలుపొందారు. 14, 18 మొన్న జరిగినటువంటి 3 వరుస ఎన్నికల్లో ఆయనకు జూబ్లీహిల్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్ నగరంలో పుట్టుకొరిగినటువంటి మాగంటి గోపీనాథ్ కు మొదటి నుంచి కూడా నగరంలో మంచి పేరుంది. ఇప్పుడు ఆయనకు రీసెంట్ గా కొద్ది కాలంగా అనారోగ్యం నుంచి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. గత కొద్ది నెలల ముందుగానే ఆయన కొంత అనారోగ్యం నుంచి ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ కాలంలో కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు అత్యంత అట్టహాసంగా తెలంగాణ భవన్ లో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయించారు. ఇటు ఆ జూబ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా కానీ హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కూడా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ కు పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరంలో ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఆయన వరుసగా ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ 2014 తర్వాత 15లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత పార్టీలో మంచి నాయకునిగా నగరంలో మంచి పేరుంది. హైదరాబాద్ నగర అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ కు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఆయన మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీలో యువ నాయకునిగా మంచి గుర్తింపు పొందినటువంటి మాగంటి గోపీనాథ్ ఈ రోజు గత ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 2:40 మ్యాచ్ హార్ట్ అటాక్ తో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ విషయం సంబంధించి వెంటనే హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు వారి కుటుంబ సభ్యులంతా కూడా దగ్గరుండి ఆయనకు చికిత్స సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అయితే ఆయనకు వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన ఆర్గాన్స్ కు సంబంధించి రెస్పాండ్ కాలంట్ గా కూడా కుటుంబ సభ్యులు బయటికి వివరాలు ఇచ్చారు. ఈ రోజు ఉదయమే 5:45 సమయంలో ఆయన మరణించినట్టుగా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆశ స్వామి, అంత్యక్రియలకు సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా తెలుసాయా? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ ఈ రోజు మాగంటి గోపీనాథ్ ను కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పేసి సమాచారం బయటకు వచ్చింది. కానీ ఈ రోజు ఆయన మరణించినంత కూడా కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే వారి నివాసం ఒకవైపు మాదాపూర్ లో ఆయన నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించే అవకాశం ఉంది. ఈ రోజు ఇక అంత్యక్రియలు అయితే కొనసాగుతుంటాయి. రైట్ స్వామి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ నెల 5వ తేదీన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ ఉదయం 5:45 తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఆయన
టీడీపీలోనే ఉన్నారు, యాక్టివ్ రోల్ పోషించారు. అసలు ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించింది కూడా టీడీపీలోనే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ విషయానికి సంబంధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 2014, 18, 23 ఇట్లా వరుసగా టీడీపీలో ఉన్నప్పటికీ తర్వాత ఇదైతే రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పర్సన్ అంత ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ సేవలకు సంబంధించి ప్రజలు ఈ మృతిని ఏ విధంగా తీసుకుంటున్నారని డీటెయిల్స్ తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితమే కన్ను మూశారు. ఏజీ హాస్పిటల్లో గత 3 రోజులుగా చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కాసేపట్లోనే బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు హాస్పిటల్ కి చేరుకోబోతున్నారు. ఎప్పుడైతే ఆయన అనారోగ్యానికి గురై హాస్పిటల్ కి తరలించారో అప్పుడు వెంటనే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఆయన్ని డాక్టర్లతో మాట్లాడారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత వైద్యులను కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కోలుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని చెప్పేసి కూడా ఆకాంక్షించారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున 5:25 ఆయన కన్నుమూసినట్టుగా కూడా వైద్యులు ప్రకటించారు. ఇంకా అంతకంటే ముందే ఈ రోజు రాత్రి బీఆర్ఎస్ నుంచి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఉదయం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ హాస్పిటల్ కి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారని చెప్పేసి కూడా ప్రకటించారు. అంతలోనే ఆయన మరణ వార్త తెలిసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులైతే ఇటు శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇటు బీఆర్ఎస్ నేతలు హాస్పిటల్ కి చేరుకోబోతున్నారు. ఇంకా ఆయన భౌతిక కాయాన్ని కాసేపటి తర్వాత హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించే అవకాశం ఉంది. ఇంకా గోపీనాథ్ గత 3 పర్యాయాలుగా ఆయన జూబ్లీహిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో ఆయన టీడీపీ నుంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత 2 పర్యాయాలు ఆయన విజయం సాధించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్రమైనటువంటి అంటే ఆయన డయాలసిస్ పేషెంట్ అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ట్రాన్స్ప్లాంట్ జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఆ సమయంలోనే కార్డియాక్ అరెస్ట్ గురై ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూయడం బీఆర్ఎస్ వర్గాలను విషాదంలో ముంచింది అని చెప్పాలి. ఇక ఆయన కుటుంబంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ కుమారుడితో పాటు ఆయన కొడుకు కూడా ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఆ కారణంగా వాళ్ళ మధ్య చాలా సన్నిహితంగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా కేటీఆర్ సతీమణి శైలిమ వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఆమె మాట్లాడడం జరిగింది. అప్పటికే ఆయన కేటీఆర్ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే హాస్పిటల్ కి వెళ్లి గోపీనాథ్ అందుతున్నటువంటి వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షించారు. కానీ వైద్య చికిత్సకు గోపీనాథ్ ఇక రెస్పాండ్ కాలేనట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ తెల్లవారుజామున కన్నుమూయడంతో బీఆర్ఎస్ వర్గాల్లో కొంత విషాదం నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే హాస్పిటల్ కి గోపీనాథ్ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. ఇక కొద్దిసేపటి తర్వాత ఆయన్ని ఈ హాస్పిటల్లో వాళ్ళ డాక్టర్లు ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఆయన డెడ్ బాడీని ఆయన నివాసానికి తరలించబోతున్నారు. జూబ్లీహిల్స్ లో చాలా కాలంగా ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. మొదట్లో టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయన వరుసగా విజయాలు సాధిస్తూనే ఉన్నారు. తెలుగుదేశంతో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో తెలుగు యువతలో ఉన్నారు, ఎన్టీఆర్ కాలంలో తెలుగు యువతలో ఉన్నారు. ఆ తర్వాత
తెలుగుదేశం పార్టీకి ఆయన చాలా సేవలు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాగంటి మృతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం అయితే అలుముకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.